హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వేలా ట్రైనింగ్. ఈ వీడియోలో ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, అవి ఎందుకు యూజ్ అవుతాయో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏజెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇల్లు కొన్నారు. జనరల్ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే ఇల్లు కొన్నారు, దానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాలి. మీరు ఏం చేస్తారు? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎవరో ఒక ఏజెంట్ని మీరు కన్సల్ట్ అవుతారు. సో అతను ఏం చేస్తాడు? అంత మనం ఇన్పుట్స్ అన్ని ఇచ్చేస్తే అతను మనకు కావాల్సినట్టు అన్నీ కూడా అక్కడ లోపల ఆర్గనైజ్ చేసి పర్ఫెక్ట్గా అన్ని అవుట్పుట్ వచ్చేంత వరకు, అంటే మనకి మన ఇల్లు మన పేరు మీద వచ్చేంత వరకు అతను అక్కడ మేనేజ్ చేసి, ఓకే, ఏం కావాలో అవన్నీ చూసుకుని మనకి ఫైనల్గా డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చేతిలో పెడతాడు. దానికి ఇంత అని ఛార్జ్ చేస్తారు. సో వీళ్ళు ఇక్కడ ఏజెంట్స్, వీళ్ళని ఏజెంట్స్ అంటాం. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటాం, లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏజెంట్స్ అంటాం. ఇంకా సో మెనీ మనకి రియల్ లైఫ్లో చూసుకున్నట్టయితే చాలా చోట్ల ఏజెంట్స్ దొరుకుతూ ఉంటారు మనకి. ఓకే, సో అలాగే ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటంటే మనం ఏఐ ఏజెంట్స్ ఆర్, ఒకసారి డెఫినేషన్ చదువుదాం. ఏఐ ఏజెంట్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. ఓకే, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ డిజైన్ టు ఇంటరాక్ట్ with environment, perceive changes, process information, and autonomously take actions to achieve specific predefined goals. ఓకే, ఇవి ఏఐ ఏజెంట్స్ అనేవి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. జనరల్గా చెప్పుకుందాం, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. ఇవి మనకు ఒక టాస్క్ ఇచ్చామనుకోండి, ఆ టాస్క్ని అవే ఫినిష్ చేసేటప్పుడు ముందు మనం ట్రైన్ చేసి ఉంచుతాం వాటిని. సో ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు మీకు ఏ ఏజెంట్స్ గురించి పర్ఫెక్ట్గా క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ డిజైన్ టు ఇంటరాక్ట్, ఓకే, విత్ యాన్ ఎన్విరాన్మెంట్, ప్రిసైవ్ చేంజెస్, ప్రాసెస్ ఇన్ఫర్మేషన్, అటానమస్లీ టేక్ యాక్షన్స్ టు అచీవ్ స్పెసిఫిక్ ప్రీ డిఫైన్డ్ గోల్స్. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ఏజెంట్స్లో, మనకి ఏజెంట్స్లో సాఫ్ట్వేర్ సైడ్ కొత్తగా వచ్చినాయి మనకి ఏఐ ఏజెంట్స్. ఓకే, జనరేటివ్ ఏఐ ఏజెంట్స్. ఇవి కొద్దిగా ఓన్గా కూడా అవి ఆలోచించగలుగుతాయి. ఏ ఏజెంట్స్ అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, ఇదివరకు ఒక 4 years బ్యాక్ మనం ఏదైనా బ్యాంకులో, మనకి ఆన్లైన్ బ్యాంకింగ్లో మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు, లేకపోతే సంథింగ్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినప్పుడు అక్కడ ఆస్క్ కియా ఇలా చాట్ బాట్స్ ఉండి అక్కడ మనం సెర్చ్ చేసేటోళ్ళం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. సెర్చ్ అది అడిగేటోళ్ళు. అడిగితే అది ఒక ఫామ్ ఇచ్చేది. హాయ్ అని కొట్టగానే ఒక ఫామ్, మీరు దేని గురించి చూస్తున్నారు, అకౌంట్ డీటెయిల్సా, లేకపోతే సమ్ ఎక్సా అని చెప్పి మీకు వరుసగా పాయింట్స్ లాగా ఇచ్చాయి. మనకి ఏది కావాలో దాన్ని మనం క్లిక్ చేసుకునేవాళ్ళం, లేకపోతే దాన్ని టైప్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఈ విధంగా చాట్ బాట్స్ అనేవి వర్క్ అయ్యాయి. ఇక్కడ మనం పొరపాటున ఏదైనా వాయిస్, మనం టెక్స్ట్ ఏదైనా పొరపాటున ఇచ్చినా అది దానికి అర్థమైన ఫార్మెట్లో లేకపోతే అది రిజెక్ట్ చేసేది. ఓకే, సో అర్థం చేసుకునేది కాదు. ఓకే, నాకు ఏమైందంటే, నేను ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను. ఒక 1 hour బ్యాకే ఆర్డర్ పెట్టాను, తర్వాత క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నార్మల్గా మనం ప్లీజ్ క్యాన్సిల్ మై ఆర్డర్ అని చెప్పి మనం నార్మల్ చాట్ బాట్లో సెర్చ్ చేసామనుకో, అది క్లియర్గా, అంటే మొత్తం స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యాల్సి వచ్చేది. ఇక్కడ సింపుల్గా ఏ ఏజెంట్స్ వచ్చిన తర్వాత, ఏ ఏజెంట్స్ వచ్చిన తర్వాత మనం ప్లీజ్ క్యాన్సిల్ మై ఆర్డర్ ఆర్డర్ నెంబర్ ఇస్తాము. ఓకే, నేను 1 hour బ్యాక్ దీన్ని పర్చేజ్ చేశానని చెప్తాం. పర్చేజ్ చేసిన వెంటనే అది యాక్షన్ తీసేసుకుంటుంది. మీరు ఎటువంటి లాంగ్వేజ్లో ఇచ్చినా, అంటే కొద్దిగా గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే అసలు మన ఇంటెన్షన్ ఏంటి అనేది అర్థం చేసుకోగలుగుతుంది. అర్థం చేసుకుని సో ఆర్డర్ నెంబర్ని ప్రాసెస్ చేసేసి మనకి క్యాన్సిల్ చేసి, ఇది మన ఏ ఏజెంట్ క్యాన్సిల్ చేసి మన అకౌంట్లోకి మన అమౌంట్ని రిఫండ్ చేస్తుంది. ఈ మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటుంది. యాక్చువల్గా ఆ ఏజెంట్స్ని కూడా క్రియేట్ చేసేది ఎక్స్పర్ట్స్. సో అందులో ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి అనేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే జెన్ఏ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే, ఆల్రెడీ ప్రీవియస్ డేటా, మనం ఇచ్చిన డేటాని అవి అనలైజ్ చేసుకుంటాయి. వాళ్ళ దగ్గర లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ చాలా ఉంటాయి కదా, ప్రీవియస్గా జరిగిన ట్రాన్సాక్షన్స్ అవన్నీ వాటి నుంచి నేర్చుకుంటాయి. ఓకే, మీరు ఇప్పుడు ఒక ఆర్డర్ ప్రాసెస్ చేశారు, అది క్యాన్సిల్ చేయమని. సో దీన్ని కూడా దాని మెమరీలో పెట్టుకుంటుంది. ఓకే, ఈ ఆర్డర్ అనేది సక్సెస్ అయిందా, ఆ, ఈ ఆర్డర్ ప్రాసెస్లో కూడా అతను ఏ విధంగా టెక్స్ట్ ఇచ్చాడు, సో అతను ఏం చేశాడు అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం హ్యూమన్ లాగానే బ్రెయిన్లో పెట్టుకొని ఆ ఆర్డర్ని, ఎగ్జాంపుల్ మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇంకా సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్ సింపుల్ టర్మ్స్, దేర్ ఆర్ మోర్ సోఫిస్టికేటెడ్ దాన్ బేసిక్ చాట్ బాట్స్ ఆర్ రూల్ బేస్డ్ సిస్టమ్స్.
ఓకే. ఇవి బేసిక్ చాట్ బాట్స్ కన్నా రోల్ బేస్డ్ సిస్టమ్స్ కన్నా చాలా అడ్వాన్స్డ్ బికాజ్ దే కెన్ రీజన్ ప్లాన్ అండ్ లెర్న్ టు కంప్లీట్ కాంప్లెక్స్ అండ్ మల్టీ స్టెప్ టాస్క్ వితౌట్ కాన్స్టెంట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఓకే. సో థింక్ దెమ్ డిజిటల్ ఎంప్లాయీస్ ఆర్ an autonomous bot dedicated to achieving the goal you have set. సో ఏంటంటే వీటిని డిజిటల్ ఎంప్లాయీస్ అని కూడా అనొచ్చు అని చెప్తున్నారు. ఓకే. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మరి ఈ ఏజెంట్లో కీ కాంపోనెంట్స్ ఏమున్నాయి? కీ కాంపోనెంట్స్ అంటే మనకి పర్సెప్షన్, సెన్సార్స్ అంటే ఆ, చెప్తాను ఇవన్నీ కూడా. పర్సెప్షను, రీజనింగ్, యాక్షను, మెమరీ, లెర్నింగ్. ఈ ప్రాసెస్ ఇప్పుడు మనకి పర్సెప్షన్ అంటే ఏంటంటే మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నాం. సో ఆర్డర్ క్యాన్సిల్ చేసేది టెక్స్ట్గా ఇన్పుట్గా ఇచ్చాం. సో గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దేర్ ఎన్విరాన్మెంట్ ఫర్ సాఫ్ట్వేర్ ఏజెంట్స్. దిస్ మీన్స్ కలెక్టింగ్ డేటా via APIs, డేటాబేస్, వెబ్ సర్వీసెస్ ఆర్ యూజర్ ఇన్పుట్. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం మనం? ఏ చాట్బాట్లో నా ఆర్డర్ని క్యాన్సిల్ చేయి, ఆర్డర్ నెంబర్ ఇదని చెప్పాం. సో ఇది పర్సెప్షన్. ఇది ఎక్కడి నుంచో రావచ్చు దీనికి ఇన్పుట్స్. సో మెనీ. సో డేటా ఏపీఎస్ ద్వారా రావచ్చు, డేటాబేసెస్ ద్వారా రావచ్చు, అలాగే వెబ్ సర్వీసెస్ ద్వారా రావచ్చు, లేకపోతే యూజర్ ఇన్పుట్ ద్వారా రావచ్చు. సో దీన్ని ఇక్కడ ఇది అనలైజ్ చేసుకుంటుంది, ఏం ఇన్పుట్ వచ్చింది, దీనికి మనం ఏం చేయాలనేది. ఓకే. తర్వాత రీజనింగ్, ద బ్రెయిన్. ఓకే. ఇది సెకండ్ స్టెప్. ఆఫెన్ పవర్డ్ బై లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, దిస్ కాంపోనెంట్ ఇంటర్ప్రెట్స్ ద గోల్, ప్రాసెస్ ద preserved information and determine the best course of action. This involves the planning a sequence of steps. సో రీజనింగ్ ఏం చేస్తుంది? మనం ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని పెట్టాం. ఆర్డర్ క్యాన్సిల్ చేయమని పెట్టగానే అది మొత్తం చెక్ చేసుకుంటుంది. సో అండ్ సో యూజరు ఇతను ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టాడు, ఓకే, ఇతను ఈమెయిల్ ఐడి ఏంటి, ఇతను నిజంగానే ఆర్డర్ పెట్టాడా లేదా, ఒకవేళ ఇతను ఆర్డర్ పెట్టిన ఐటమ్ అనేది ఏమైనా షిప్పింగ్కి వెళ్ళిపోయిందా, షిప్పింగ్కి వెళ్ళిపోతే మనం ఎలా క్యాన్సిల్ చేయొచ్చు, అసలు ఇతను పేమెంట్ మెథడ్ దేని ద్వారా పే చేశాడు, ఓకే, ఇతను పే చేశాడా లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అది ఓన్గా చెక్ చేసుకుంటుంది. ఓకే. చెక్ చేసుకుని సో నెక్స్ట్ స్టెప్కి ఫాలో అవుతుంది. తర్వాత యాక్షన్. ఏజెంట్స్ టేక్ యాక్షన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఫర్ సాఫ్ట్వేర్ ఏజెంట్స్. దిస్ మీన్స్ యూజింగ్ ఎక్స్టర్నల్ టూల్స్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ సచ్ as సెండింగ్ అన్ ఈమెయిల్, క్వరింగ్ ఏ డేటాబేస్ అండ్ జనరేటింగ్ ద కోడ్. ఇక్కడ యాక్షన్ అంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని పెట్టింది, అది పర్ఫెక్ట్గానే ఉంది, ఒక గంట క్రితం అది షిప్పింగ్కి వెళ్ళలేదు. సో అదే సింపుల్గా మన ఆర్డర్ని క్యాన్సిల్ చేసి మనకి ఈమెయిల్కి ఒక మెసేజ్ పంపించేస్తుంది, మీ ఆర్డర్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, అలాగే మీకు ఒక 2 to 3 డేస్లో మీ అకౌంట్లో మీ మనీ అనేది రిఫ్లెక్ట్ అవుతాయని చెప్పి మెసేజ్ పెట్టింది. ఓకే. ఈ ప్రాసెస్ అంతా కూడా సాఫ్ట్గా జరిగింది కాబట్టి ఇది ఓకే. ఈ ఏజెంట్ ఈ ప్రాసెస్ అనేది ఫైనల్గా మెమరీ లెర్నింగ్. ఈ ప్రాసెస్ అంతా కూడా అది దాన్ని మెమరీలో పెట్టుకుంటుంది. ఏజెంట్ కెన్ స్టోర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ context of the current task, short-term memory. This allows to them to learn from outcomes, reflect on their actions, and adapt their future behavior to improve performance. దాని పెర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి ఇప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా సేవ్ చేసుకుంటుంది. సో ఈ చాట్ బాట్ని మనం క్రియేట్ చేస్తాం, ఏ ఏజెంట్ని మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఇన్పుట్గా ఇస్తాం, ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి జనరేటివ్ ఏంటి ఏంటి, మీరు ఒక టెక్స్ట్ని, ఒక నోట్బుక్ మీ దగ్గర సంథింగ్ ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీని మొత్తాన్ని ఒక ఎల్ఎల్ఎం మోడల్కి ఇన్పుట్గా ఇచ్చారు. ఇన్పుట్గా ఇచ్చినప్పుడు మీరు అక్కడ ఏం ఆన్సర్ ఏమీ చెప్పలేదు, దాన్ని ఇన్పుట్గా ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత అది మొత్తం మనం ఇచ్చిన ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీ మొత్తం చదివేసింది. చదివి అది ఓన్గా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఏంటి ఇప్పుడు ఆ స్టోరీలో హీరో, ఆ స్టోరీలో ఇద్దరు నేమ్స్ ఉన్నాయి, సురేష్ రమేష్కి ఏమవుతాడు, ఓకే అని అడిగాడు అనుకోండి, అది కరెక్ట్గా ఆన్సర్ చెప్తుంది. మనం ఏమన్నా చెప్పామా దానికి? సురేష్కి రమేష్ ఇలా అవుతుంది, ఇలా తమ్ముడు అవుతాడు, బ్రదర్ అవుతాడు, ఇలా మనం అంటే దానికి ఆన్సర్ మనం దాన్ని కరెక్ట్గా ట్రైన్ చేయలేదు. ఓకే. అంటే నువ్వు ఈ ఆన్సర్ ఇచ్చినప్పుడు, ఈ క్వశ్చన్ అడిగినప్పుడు దీనికి ఈ ఆన్సర్ చెప్పని చెప్పాలి. అదే ఓన్గా ఆలోచించుకొని ఓకే ఇతను ఇచ్చిన ప్రాంప్ట్, ఇతను ఇచ్చిన ఏదైతే టెక్స్ట్ ఇన్పుట్ ఉందో, ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీని అది అర్థం చేసుకుని మనకు సంబంధించిన దానికి రిలేటెడ్గా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఆ టెక్స్ట్లో మనకి అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో వీటిని ఏమంటున్నాము మనం? జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్స్ అంటున్నాం. ఓకే. ఇప్పుడు మనం ఇచ్చింది సింపుల్గా ఒక 100 pages ఆఫ్ టెక్స్ట్, ఓకేనా. కానీ
ఇక్కడ ఏఐ ఏజెంట్స్ అంటే జనరేటివ్ ఏఐ ఏజెంట్ జనరేటివ్ ఏఐలో ఏం చేస్తామంటే లార్జ్ ఆఫ్ డేటాని ఇన్పుట్గా ఏం కూడా ఎల్ఎల్ఎం కాన్సెప్ట్స్ కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఎక్కడెక్కడ వాడుతున్నారు ఏ ఏజెంట్స్ని? సో లార్జ్ సెక్టార్లో వాడుతున్నారు. కస్టమర్ సర్వీస్. ఓకే, కస్టమర్ సర్వీస్లో నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఓకే, తర్వాత ఫైనాన్స్ అండ్ ట్రేడింగ్లో మార్కెట్ డేటా అనలైజ్ ట్రెండ్స్ అండ్ ఆటోమేటికల్ ఎగ్జిక్యూట్స్ ట్రేడ్స్ బికాస్ అన్న కాంప్లెక్స్ స్ట్రాటజీస్. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఓకే దానికి ఏజెంట్స్ దట్ కెన్ autonomously debug code, write new functions or orchestrate డెవలప్మెంట్ వర్క్ ఫ్లోస్. ఓకే, సో ఇవన్నీ దీని ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. సో తర్వాత వచ్చి సైబర్ సెక్యూరిటీ సైడ్, అలాగే హెచ్ఆర్ రిక్రూట్మెంట్ సైడ్, ఇటు సైడ్ అయితే బాగా యూజ్ అవుతాయి ఇవి. అంటే ఈ ఎగ్జాంపుల్ ఒకటే చూద్దాం, ఇదొకటి, కస్టమర్ సర్వీస్ ఒకటి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ హెచ్ఆర్ అండ్ రిక్రూట్మెంట్ చూద్దాం. హెచ్ఆర్ రిక్రూట్మెంట్. ఓకే, ఇక్కడ ఈ యూఆర్ఎల్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. వాళ్ళు మీరు చదవాలి అనుకుంటే ఈ నోట్స్ని చదవచ్చు. ఇక్కడ ఏజెంట్ ఇన్ హెచ్ఆర్ అండ్ రిక్రూట్మెంట్ ఎగ్జాంపుల్, జనరల్ ఎగ్జాంపుల్ చూద్దాం. నాకు ఒక 5+ ఎక్స్పీరియన్స్ ఉన్న నా కంపెనీలో నా దగ్గర సో మచ్ డేటాబేస్ ఉంది, చాలా రెజ్యూమ్స్ ఉన్నాయి. ఓకే, సో నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఏంటంటే 5+ ఎక్స్పీరియన్స్ ఉన్న సారీ ఒక 10+ ఎక్స్పీరియన్స్ ఉన్న మినిమం ముగ్గురు అని హ్యాండిల్ చేయగలిగిన మినిమం ముగ్గురు టీమ్స్ని హ్యాండిల్ చేయగలిగిన ప్రొఫైల్స్ ఉంటే కావాల్సి వచ్చినాయి నాకు. ఓకే, ఇక్కడ సో ప్రొఫిషియంట్ కేపబుల్ ఆఫ్ అటానమస్ మేనేజింగ్ ద హైవే ఏమో దిస్ ఫ్రీస్ అప్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇదే ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ సీనియర్ డేటా సైంటిస్ట్ గురించి కావాల్సి వచ్చింది. ఓకే, సీనియర్ డేటా సైంటిస్ట్లో మనకి హై వెయిట్ 5+ ఎక్స్పీరియన్స్ ఇన్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్, హై వెయిట్ ఏడబ్ల్యూఎస్ అజ్యూర్ సర్టిఫికేషన్, అలాగే సాఫ్ట్ స్కిల్స్ ఎక్స్పీరియన్సింగ్ ఉన్న మేనేజింగ్ ద 3+, ఇంకా కొన్ని యాక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఎన్ని ప్రాసెస్లు ఉంటాయి ఇక్కడ మనకి: పర్సెప్షన్, రీజనింగ్, యాక్షన్, మెమరీ లెర్నింగ్. ఈ 4 స్టెప్స్ ఇక్కడ మనకు ఫాలో అవుతాం. ఏంటి? ఫస్ట్ పర్సెప్షన్లో మనకి ఏ యూజర్ అనేవాళ్ళు ఇన్పుట్. ఇది యాక్చువల్గా జనరల్గా అయితే ఇలాంటి రిక్వైర్మెంటే నాకు ఈ ఏఐ చాట్బాట్ ఏఐ ఏజెంట్ లేనప్పుడు వచ్చింది అనుకున్నాం ఆప్షన్. అప్పుడు ఏం చేస్తాం మనం? ఒక ఎంప్లాయీని అసైన్ చేసి ఆ రెజ్యూమ్స్ అన్ని 1 by 1 అతను ఏం చేయాలి? కంపల్సరీగా ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న రెజ్యూమ్స్ అన్నిటిని వెతికి అన్ని వీళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉంటే అతనికి ఆ రెజ్యూమ్ మనం సెలెక్ట్ చేసుకుని అతనికి ఇదంతా కూడా ఇంటర్నల్ ప్రాసెస్. ఏ నౌకరీ నుంచో డేటా తీసుకురావట్లేదు. ఓకే, నా దగ్గర కొన్ని చాలామంది ఎంప్లాయీస్ బెంచ్ మీద ఉన్నారు. ఓకే, వాళ్ళని నేను యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఏం చేస్తాం? మళ్ళీ అతనితో కాల్ చేసి కంపల్సరిగా, లేకపోతే మెయిల్ పెట్టి అతన్ని సో మచ్ టైం, సో డేట్ నాడు మీరు అదే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామని చెప్పి హ్యూమన్ అనేది ఇంటరాక్ట్ అవ్వాలి. ఇది ప్రాసెస్ అంతటికి దాదాపుగా 2 days. ఎందుకంటే వాళ్ళకి మ్యాచ్ అయ్యే ప్రొఫైల్ దొరకడానికి 2 days పట్టవచ్చు, 5 days పట్టవచ్చు. ఓకే, సో ఇదే ప్రాసెస్ని మనం జనరేటివ్ ఏజెంట్ ద్వారా ఏం చేయొచ్చు అనేది ఇక్కడ చెప్పారు. పర్సెప్షన్, యాక్షన్. ద ఏజెంట్ కనెక్ట్స్ ద కంపెనీ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఏటీఎస్ ఏపీఐ అండ్ ఆటోమేటిక్లీ పబ్లిషెస్ ద జాబ్ ఓపెనింగ్స్. ఓకే, సో అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టంలోకి వెళ్ళి ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? జాబ్ పోస్టింగ్ చేసేస్తుంది. ఓకే, మనం క్రియేట్ చేసిన ఏజెంట్. తర్వాత రీజనింగ్ అండ్ ప్లానింగ్, క్యాండిడేట్ స్క్రీనింగ్. యాజ్ హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమ్స్ ఫ్లూడ్ ఎట్ ATS, the agent autonomously handles the screening process. So decomposition, the agent break the screening into subtasks, extract data, score fit and personalize communications. సో ఇక్కడ ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే, ద ఏజెంట్ యూజెస్ NLP ఆర్ పార్స్ ఎవ్రీ రెజ్యూమ్ and extract structured data, name, education skills. It performs the semantic search. If the JD requires machine learning experience, the agent recognizes that building predictive models, deep neural networks count as a just going the brain. So ఇక్కడ మనకి ఏం అడిగారు? మనకి డేటా సైంటిస్ట్ కావాలని అడిగారు. సీనియర్ డేటా సైంటిస్ట్ అంతే అడిగారు SQL. సో సీనియర్ డేటా సైంటిస్ట్ అంటే అతనికి ఏమేమి నాలెడ్జ్ ఉండాలి? NLP. వాళ్ళ అతని రెజ్యూమ్లో సైంటిస్ట్ అని పెట్టలేదు. అతను ఏం చేశాడు అంటే ఇది పెట్టాడు, మెషిన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, బిల్డింగ్ ప్రెడిక్టివ్ మోడల్స్, ఇలా పెట్టింది అతని రెజ్యూమ్లో. ఓకే, అతన్ని కూడా
ఇది ఇది ఓన్గా ఆలోచించుకుంటుంది అంటే ముందే ట్రైన్ చేసి ఉంచాం కదా అదే ముందే ఆలోచించుకొని సో ఆ రిజ్యూమ్స్ అన్నిటిని కూడా పర్ఫెక్ట్గా వీళ్ళకి కావాల్సిన రిజ్యూమ్స్ చాలా ఫాస్ట్గా చేస్తుంది వర్క్. సో వీళ్ళకి మ్యాచ్ అయ్యే రిజ్యూమ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చుకుంటుంది. తర్వాత స్కోరింగ్ అండ్ ట్రియాక్ అంటే ఆ యాక్చువల్గా ఆ రెజ్యూమ్స్ అన్నిటికీ ఎగ్జాంపుల్ 1 నుంచి 100 స్కోరింగ్ ఇచ్చి అన్ని రెజ్యూమ్స్కి అందులో ఏదైతే 75 కన్నా ప్లస్ స్కోరింగ్ ఉందో 85 కన్నా ప్లస్ స్కోరింగ్ ఉందో వాళ్ళని టాప్ ప్రియారిటీ పెట్టుకుని ఆ, సో హ్యూమన్ ఇంటర్వ్యూస్కి షెడ్యూల్ చేస్తుంది. యాక్షన్ అంటే టూల్ ఎగ్జిక్యూషన్. సో ఇంటర్నల్ అవుట్రీచ్ ఈమెయిల్ అండ్ మెసేజింగ్ ఏపీఐ అంటే వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా వాళ్ళకి సో అండ్ సో టైం నాడు సో అండ్ సో డేట్ నాడు మనకి ఆ, మీకు ఇంటర్వ్యూ ఉందని చెప్పి మెసేజ్ పంపించేస్తుంది షెడ్యూల్ ఇంటర్వ్యూ. సో క్యాలెండర్. సో ఈ ముందు ఈమెయిల్ పంపిస్తుంది తర్వాత షెడ్యూల్ చేస్తుంది తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఇన్ఫైన్ రెస్పాన్స్ ఫర్ క్యాండిడేట్స్ బిలో ద థ్రెషోల్డ్ ద ఏజెంట్ సెండ్స్ ఏ పొలైట్ ఆటోమేటెడ్ రిజెక్షన్ ఈమెయిల్. దిస్ ఎన్జ్యూర్స్ ఫాస్ట్ కమ్యూనికేషన్ ఓకే ఇంప్రూవ్ ద క్యాండిడేట్ అంటే అతను ఇప్పుడు హ్యూమన్ అనుకోండి నాకు అవైలబిలిటీ అవ్వదు నేను ఇంటర్వ్యూకి అటెండ్ కాలేను అంటే అతను చూసుకుని మళ్ళీ ఇంకొక అతను పంపించుకోవాలి. ఇక్కడ ఏంటంటే అతను రిప్లై పెట్టగానే చాలా ఫాస్ట్గా ఇది నోట్ చేసుకుంటుంది. తర్వాత కొలాబ్రేషన్ ఆఫ్ టూల్ ఏపీఐ తో ఏజెంట్ పోస్ట్ సమ్మరీ ఆఫ్ ద టాప్ క్యాండిడేట్స్ అండ్ ఇవన్నీ కూడా చేస్తుంది. తర్వాత ఈ ప్రాసెస్లో ఇది చాలా నేర్చుకుంటుంది మళ్ళీ ఓకే ఏ రెజ్యూమ్స్ అంటే ఓకే డేటా సైంటిస్ట్ రెజ్యూమ్కి మనం ఈ రెజ్యూమ్ని పిక్ చేసినప్పుడు ఈ రెజ్యూమ్ అనేది మనకి ఫైనల్గా సక్సెస్ అయింది అంటే మనం ఎలాంటి పర్సన్ని నేను చూజ్ చేసుకోవాలి ఓకే ఏ క్వాలిటీస్ ఉన్న పర్సన్ని చూజ్ చేసుకోవాలి అసలు ఎవరు రిజెక్ట్ చేస్తున్నారు ఎవరు సక్సెస్ చేస్తున్నారు ఓకే ఎవరు నేను పంపించగానే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఓకే. సో మంచి స్కిల్ ఉంది ఇంటర్వ్యూ ఆ, ఇక్కడ అతని రెజ్యూమ్లో అంత వీళ్ళకి మ్యాచ్ అయినట్టు డేటా ఉంది. ఏజెంటే ఆలోచించుకుంటుంది అనమాట. డేటా ఉంది కానీ అతనికి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయనంటే చేస్తానంటే ఏదో ఒక రీజన్ చెప్తున్నాడు. మళ్ళీ తర్వాత రోజు షెడ్యూల్ చేస్తే ఏదో ఒక రీజన్ చెప్పాడు. ఇవన్నీ ఇది నోట్ చేసుకుంటుంది. నోట్ చేసుకుని ఒకవేళ అతను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు అతని దగ్గర నాలెడ్జ్ లేక ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది అలా 2 ఇంటర్వ్యూస్ అతను అటెండ్ అయ్యాడు. సో అతని ఇన్ఫర్మేషన్ అంతా ఇది సేవ్ చేసుకుని పైన హయ్యర్ ఆర్డర్కి మెసేజ్ చేస్తుంది ఈ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకోండి ఇతను మనకు సూటబుల్ కాడు. సో ఇదంతా కూడా మనకి ఏజెంటే చేస్తుంది ఓకే. ఇది ఒక ఏజెంట్ దీన్ని ఏమంటున్నాము ఈ ప్రాసెస్ని టాలెంట్ అక్వజిషన్ ఓకే పర్సెప్షన్ టాలెంట్ అక్విజిషన్ రోబోట్ అని ఏజెంట్ అనుకున్నాం టాలెంట్ అక్విజిషన్ ఏజెంట్. సో మీకు నాలెడ్జ్ ఉంటే ఇలాంటి టాలెంట్ అక్విజిషన్ ఏజెంట్ని మీరు క్రియేట్ చేసి మీరు బయట వాళ్ళకి అమ్ముకోవచ్చు. అది మెయిన్ థింగ్ ఇక్కడ మనకి ఓకేనా. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కోడ్ జనరేషన్ ఏజెంట్ ఓకే ఇది మీరు చదవండి. తర్వాత ఓకే ఇది సైబర్ సెక్యూరిటీకి రిలేటెడ్ ఈ ఎగ్జాంపుల్ కూడా మీరు చదవండి. సైబర్ సెక్యూరిటీలో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఈ ఏజెంట్స్ అయితే ఓకే. హ్యూమన్ చేసే దానికన్నా ఇవి చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ఒక్క నిమిషం ఏంటి? ఇక్కడ ఎగ్జాంపుల్ పెట్టలేదు అనుకుంటా తర్వాత పెడతాను. సారీ టైప్ డిస్టర్బ్. ఓకే సేవ్ చేయడం మర్చిపోయినట్టున్నాను. అయితే మనకి ఆ, మన ఈ కామర్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ కామర్స్ ఎగ్జాంపుల్లో 1 బై 1 స్టెప్స్ ఫాలో అవుతాం మనం. ఒక పర్సన్ అంటే కొన్న కస్టమర్ దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పాడు. సో క్యాన్సిల్ చేయమన్నప్పుడు దాన్ని ఇన్పుట్గా తీసుకుంటుంది ఓకే. ఇన్పుట్గా తీసుకుని తర్వాత రీజనింగ్ అండ్ ప్లానింగ్ ఏం చేస్తుంది ఓకే అతను లాగిన్ అయి ఉన్నాడా అతనికి ఈమెయిల్ ఐడి ఉందా అతను ఇప్పుడు ఆర్డర్ పెట్టాడు సో అది ఏమైనా షిప్మెంట్ అయిపోయిందా. షిప్పింగ్ అయితే క్యాన్సిల్ చేయడానికి కుదరదు కదా 99% ఓకే. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా చూసుకుని వాళ్ళ షిప్పింగ్ అయిపోయింది ఏం చేస్తుంది సడన్గా ఎక్కడైతే హ్యూమన్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంది సో అండ్ సో పర్సన్ మనకి ఆ, ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేస్తుంది ప్రియారిటీ కింద ఓకే.
అతను ఆర్డర్ పెట్టాడు కానీ క్యాన్సిల్ అడుగుతున్నాడు అని చెప్పి పంపించేస్తుంది. లేదు, తర్వాత అతను అంతా కూడా ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉంది, అతను లాగిన్, అతని ఈమెయిల్ ఐడి, అతను ఎక్కడి నుంచి పేమెంట్ చేశాడు, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే కరెక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది. యాక్షన్ తీసుకుని ఆ అకౌంట్ని క్యాన్సిల్, ఆర్డర్ని క్యాన్సిల్ చేసి అతని మనకి, అతనికి మనీ రిటర్న్ చేసి అతనికి ఒక మెయిల్ పంపిస్తుంది. సో మీ ఆర్డర్ క్యాన్సిల్ అయింది, మీకు తొందరగా ఆర్డర్. అంటే ఇది చాలా సింపుల్ వేలో ఉంది. జనరల్గా ఉండే చాట్ ఏజెంట్ కూడా చేయగలుగుతుంది. ఈ జనరేటివ్ ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఇంకా ఆలోచించగలుగుతుంది. ఇతను ఉట్టుగా ఆర్డర్లో, అంటే ఆర్డర్ పెడుతున్నాడు, క్యాన్సిల్ చేస్తున్నాడు, ఆర్డర్ పెడుతున్నాడు, క్యాన్సిల్ చేస్తున్నాడు. సో ఈ అకౌంట్ మీద ఇది పైకి రిపోర్ట్ పంపిస్తుంది, ఈ ఆర్డర్ పర్సన్ చాలా రిటర్న్స్ చేస్తున్నాడు, ఓకేనా, ఉరికెరగా ప్లేస్లు మారుస్తున్నాడు, క్రెడిట్ కార్డ్ అకౌంట్స్ కూడా ఎప్పుడు కొత్త కొత్తవి వాడుతున్నాడు. ఓకే. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా అది గ్యాదర్ చేసుకుంటుంది అనమాట. ఇలాంటి గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అది పెట్టుకొని మెమరీలో పెట్టుకొని, సో ఇవన్నీ కూడా డీల్ చేసుకుంటూ ఇది తన మెమరీని కూడా ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఇంకా కమింగ్ క్లాసెస్లో ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాము, అసలు ఏంటి, ఎలా వర్క్ అవుతాయి, ఎల్ఎల్ఎం అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి కామెంట్స్ ఆఫ్ చేసే ఉంచుతాను, కామెంట్స్ ఆన్ చేసి ఉంచుతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కామెంట్స్లో పెట్టండి, లేదంటే నా కాంటాక్ట్ నెంబరు వేళ ట్రైనింగ్ అని సెర్చ్ కొడితే కనపడుతుంది, నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.